అన్నదాతలకు ఊరట కలిగించేలా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో వేగం పెంచేందుకు డిస్కంలు సిద్దమయ్యాయి. దరఖాస్తు చేసిన 2 నెలల్లోనే కనెక్షన్ అందించే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న లక్షల దరఖాస్తులను వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. రైతులపై అదనపు భారం లేకుండా మొత్తం ఖర్చును డిస్కంలే భరిస్తూ పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతు దరఖాస్తు చేసిన 2 నెలల్లోనే అందించేలా డిస్కంలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. గతంలో మాదిరిగా నెలల తరబడి కాలయాపన లేకుండా ఎప్పటికప్పుడు కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యే నాటికి క్లియర్ చేయాలని భావిస్తున్నాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్పీడీసీఎల్లో అత్యధికంగా 28,594 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా ఉన్న సిపిడిసిఎల్లో 10,526 దరఖాస్తులు, విశాఖలోని ఈపీడీసీఎల్ పరిధిలో 4,100 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు అవసరమైన మెటీరియల్, ట్రాన్స్ఫార్మర్లను డిస్కంలు సమకూర్చుకుంటున్నాయి. 2025 జనవరి నుంచి కొత్త కనెక్షన్ల మంజూరు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వాటిని పరిష్కరించాక కొత్తగా వచ్చే వాటికి 2 నెలల్లోగా కనెక్షన్ ఇచ్చేలా డిస్కంలు ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం 3 డిస్కంల పరిధిలో సుమారు 22.30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరుకు సగటున 8 నెలల సమయం పడుతోంది. దీనివల్ల అత్యవసరం కాకుండా ముందస్తు ఆలోచనతో రైతులు దరఖాస్తు చేస్తున్నారు. 2 నెలల్లో ఇచ్చే విధానాన్ని తీసుకొస్తే రైతుకు భరోసా ఉంటుంది. తద్వారా డిస్కంలు ఎప్పటికప్పుడు అవసరమైన మెటీరియల్ను సమకూర్చుకోవచ్చని, ఆర్థికంగానూ వెసులుబాటు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు 6,000 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కనెక్షన్కి అయ్యే ఖర్చు డిస్కంలు భరిస్తాయి. ఒక్కొక్క రైతుకు 180 మీటర్ల వైరు, 3 విద్యుత్ స్తంభాలు అందించాలి. దీంతో పాటు రైతు చేసిన దరఖాస్తు ఆధారంగా ట్రాన్స్ఫార్మర్, ఇతర ఖర్చులు కలిపి 60,000 వరకు భరించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ సీజన్లో కొన్ని చోట్ల నీరందక పంటలు ఎండుతున్నందున అలాంటి చోట సీనియారిటీతో సంబంధం లేకుండా రైతులకు వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని డిస్కంలను ఆదేశించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. మిగిలిన చోట్ల మాత్రం సీనియారిటీ ఆధారంగా వచ్చే 2 నెలల్లో పెండింగ్ కనెక్షన్లు మొత్తం పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనని తెలిపారు. అందుకనుగుణంగా డిస్కంలు మెటీరియల్ను సమకూర్చుకుంటున్నాయన్నారు.